ఐ డూ ఎవ్రీథింగ్ అంజలి గారు. ఇట్స్ నాట్ లైక్ నేను చేయను. తినడానికి తింటాను, వర్కౌట్కి వర్కౌట్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, యోగాకి యోగా చేస్తాను. నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను. నేను ఐఎమ్ టైర్డ్ టుడే అంటే బెడ్ దిగను. ఐవ్ లెర్న్డ్ హౌ టు రెస్ట్ ఆల్సో. ఇంతకుముందు ఐ డిడ్ నాట్ నో వాట్ రెస్ట్ మెంట్. పరిగెత్తడమే తెలుసు. మా నాన్న ఈ రోజుకి పరిగెత్తానే ఉంటారు. ఆయన చూసి నాకు నీరసం వస్తుంది. I have learned for my life to calm down, to take a break, to rest, because I think we don't do that also as women. You know, నేను ఒక్కటి అడుగుతాను అంజలి గారు మిమ్మల్ని. When we are born, భలే కూతురు పుట్టిందిరా, ఎవరింటికి వెళ్ళినా భలే భలే కోడలు అవుద్దురా, భలే భార్య అవుద్దురా, ఈ గుణాలతో ఒక మంచి తల్లిగా పేరు సంపాదించుకుంటుందిరా. మనకి రోల్స్ ఇవ్వడమే తప్ప నువ్వు అంజలిగా నువ్వు ఎవరు? నువ్వు తల్లి కాదు, నువ్వు కూతురు కాదు, నువ్వు వాట్ ఎవర్ అదర్ రోల్, చెల్లి కాదు, అక్క కాదు, అమ్మ కాదు, నువ్వు ఎవరు? హూ ఆర్ యూ యాజ్ అంజలి అలోన్? వీఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్ టు బీ దట్ అట్ ఆల్ అంజలి గారు. కదా మనం మనుషులు అని కాదా? యా, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దట్ నెరేటివ్ అండ్ ఐఎమ్ చేంజింగ్ దట్. మీరు ఎలా అయినా ఉండండి, నాకు అది ఇంకా సర్వ్ అవ్వట్లేదు నాకు. హూ ఇస్ లక్ష్మి? బికాజ్ యునో ఎస్, మనకి దేవుడి దయ వల్ల అమ్మ నాన్న ఆశీస్సుల వల్ల ఈ పొజిషన్లో మనం ఉన్నాం, ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ నన్ను స్ట్రిప్ చేసేస్తే హూ am I? If I don't have a last name of Manchu, who am I? If Mohan Babu is not my father, who am I? If Vishnu and Manoj were not my brothers, who am I? నేను ఒక లెసన్లో మై టీచర్ ఆస్ట్ మీ దిస్, ఎవరు నువ్వు అసలు, నువ్వు ఎవరికి మంచు అని చెప్పొద్దు అన్న. వాట్ యు మీన్ నాన్న? మా నాన్న ఇచ్చింది కదా, మా తాత ఇచ్చింది ఈ పేరు అని. అసలు ఐడెంటిటీ లేకుండా నువ్వు ఏంటో చూడు. సో ఇట్ వాజ్, ఐ హ్యాడ్ టు రియలీ గో సర్చ్ ఫర్ మై సెల్ఫ్, నేను ఎవరు అని. అండ్ వెన్ ఐ వెంట్ దట్ డీప్, ఐ లైక్డ్ మీ, నేనెవరో నాకు లోపల ఇంకా నచ్చాను మోర్ దెన్ ద పోర్ట్రేయల్స్ ఆఫ్ వాట్ ఐ డూ. బికాజ్ అన్ని పోర్ట్రేయల్లోనూ ఏదో ఒక కొంచెం ఇది కొంచెం బెటర్గా చేస్తే బాగున్నాను, ఐ విష్ ఐ కుడ్ బి అ బెటర్ డాటర్, బెటర్ మదర్, బెటర్ ఆ బెటర్లోనే అయిపోతుంది మన లైఫ్ అంతా. ఏది కాదు, నాకేం కావాలి అని అడగడం స్టార్ట్ చేశాక, టుడే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కౌట్ ఐ వాంట్ టు డూ యోగా. దీస్ లిటిల్ చాయిసెస్, ద ఫ్రీడమ్ నాకు నేను ఇచ్చుకున్న ఫ్రీడమ్ has given me a lot of strength. So that automatically shows on your face. అంతే. ఇంతకీ ముంబై ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి, ఎక్కడ విషయం? ట్రూలీ ఐ థాట్ ఓకే నెక్స్ట్ ఏంటి అనుకున్నాక, నాకు మీకు తెలిసిందే ట్రావెల్ అంటే ఇష్టం, నేను అమెరికాలో ఉండొచ్చాను. నాకు ఐ వాజంట్ గెటింగ్ రియలీ ఒక ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది ఇక్కడ. ఏదో ఒక చిన్న రోల్ ఎక్కడో ఒకటి వస్తుంది, బండి కదులుతానే ఉంది, బట్ సంథింగ్ ఆన్ ది అదర్ నాకంటూ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది లేదు. అండ్ ఈ నవాబ్ లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ అండి. నాకు పరిగెత్తా ఉండడం ఇష్టం, ఇక్కడ అలా ఉండడం ఇష్టం. నా వల్ల కాలేదు, నా స్పీడ్కి ఈ పేస్కి తట్టుకోలేకపోయాం అంతే. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఎంత సింపుల్ డైలాగ్స్ ఉన్నాయో అసలు. అవును, ఆషాఢం ఆఫర్ కావాలి. యా, ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ రియల్. మనం అలాగే మాట్లాడతాం కదా, ఈ హెవీ డైలాగ్స్ అన్నీ నాట్ ఫర్ అ క్రైమ్ థ్రిల్లర్. ఐ థాట్ నువ్వెంత అంటే నువ్వెంత, ఆ డైలాగ్లోనే త్వరగా బాడీ క్లియర్ చేసేయండి ఇస్తారా, నువ్వు ఒప్పేసుకో 6 నిమిషంలో క్లీన్ చేస్తావు బాడీని. యునో లైక్ in a very colloquial everyday language is what I wanted to bring to screen with this film. కానీ మీ ముగ్గురు ఒకే ఫిల్మ్లో యాక్ట్ చేయడం నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో మీ షూటింగ్లో సరదా అయిన ఒక చిన్న సన్నివేశం మా కోసం మీ ముగ్గురు మధ్యలో జరిగింది. డాడీ మధ్యలో, నా మధ్యలో అండ్ మనోజ్ మధ్యలో. మా డాడీ అక్కడ ఉంటే మనోజ్ అక్కడ ఉండేటోడు, ఎందుకంటే ఫైట్ సీక్వెన్స్ కదా. సో హీ వాజ్ ఒకసారి పనిలోకి దిగితే ఇంక అక్క చెల్లి అని చూసే టైప్ కాదు మనోజ్. సో వాడు బిజీలో వాడు ఉన్నాడు అనమాట. బికాజ్
మనోజ్కున్న స్పీడ్కి మామూలు వాళ్ళు 3 రోజులు తీసే షూటింగ్ మనోజ్ 6 రోజుల్లో తీసిస్తాడు నీకు. అంత పట్టుంది తనకి డైరెక్షన్లో కానీ. మనోజ్ కానీ సినిమా డైరెక్ట్ చేస్తే చూడాలని ఉంది నాకు. బికాజ్ హీ హ్యాస్ సచ్ క్లియర్ విజన్. ఎలా చెప్పాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఇది ఇక్కడ అక్కర్లేదు, నేను అది పోస్ట్లో ఇలా చేసుకుంటాను, యూనో. అది అతి తక్కువ మందికి ఉంటుంది అంత పట్టు, ఒక యాక్టర్గా ఒక పట్టు. సో ఐ రియలీ మనోజ్ ఇస్ అ వెరీ హెల్పింగ్ నేచర్. ఎవరు వెళ్ళి అడిగినా నో చెప్పడు. సో నాట్ యాజ్ అ సిస్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఓన్లీ నేను అప్రోచ్ అయ్యాను. అండ్ హీ వాజ్ లైక్, అఫ్ కోర్స్ ఐల్ డూ ఇట్ ఫర్ యూ. అంత ఈజీగా వెంటనే అండు ఆ డేట్కి వాడి దీనికి మేము వీ హ్యావ్ టు. ఎలా ఒప్పించారు ఫైనల్గా? హీ డజంట్ హ్యావ్ అ చాయిస్ అంటాను. నాకు ఇది దొరికితే మనోజ్ దగ్గర మటుకు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. వాడు ఎలా వింటాడో అలా. అండ్ దట్స్ ద ఫ్రీడమ్ హీస్ గివెన్ మీ, యూనో. అండ్ దట్స్ ద రెస్పెక్ట్ హీ హ్యాస్ ఫర్ మీ. సో ఐ థింక్ మేమిద్దరం ఒకే సీట్ నుంచి స్ప్లిట్ అయ్యామనుకుంటాను, యూనో. బట్ అలా ఇద్దరుగా మారాం. కానీ మా ఆలోచనలు, మా థింకింగ్ నీ మ్యాచ్ అవుతాయి. 99.9% వీఆర్ వెరీ అలైక్. నేను మోర్ గుడ్ లుకింగ్ అండ్ స్మార్ట్ అనుకుంటా, బట్ స్టిల్ కానీ మంచు లక్ష్మి గారికి కథ చెప్పి ఒప్పించాలంటే చాలా కష్టం అని అంటారు. అలాంటిది మీరు దక్ష ఒప్పుకోవడానికి రీజన్ ఏమిటి అంటే ఏం చెప్తారు? డాడీ వచ్చారండి ఈ కథతోటి. సో when he said ఇంకా బీయింగ్ ఇన్ విత్ హిమ్, యు నో, యూ డోంట్ గెట్ దోస్ ఛాన్సెస్. అన్నా కూడా చాలా ఒక 1 million థింగ్స్ హ్యాస్ టు కమ్ టుగెదర్ ఫర్ యూ టు డూ యువర్ ఫర్ ద మూవీ టు కమ్ రైట్. సో అన్నాను, మీ ముందుకు వచ్చేసరికి ఇంత టైం అయింది. మరి ఆల్మోస్ట్ ఎంతకాలం పట్టిందండి షూటింగ్ మొత్తం? Shooting we finished a bit, but post-production took a while for us. Cinema ఒక 6-8 months నుంచి రెడీగా ఉంది. ఇది మంచి టైం కాదు, ఇప్పుడు ఓటీటీలు తీసుకుంటున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఈ బిజినెస్ పరంగా నన్ను అడిగితే నాకు తట్టా బెబ్బానే. సో సినిమా చేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, ఇంకెవరైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఫీలింగ్ నాకు. బికాజ్ ఇట్స్ సో డిఫరెంట్ నా, ఇంతకు ముందులాగా లేదు. వెన్ డాడీ వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫ్యామిలీ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ ఇంట్లో వంటలు అన్నీ తెలిసేటివి మాకు. ఇప్పుడు ఎవరో ఏంటో, ఇట్స్ బికమ్ వెరీ కార్పొరేట్. సో అయితే ఎస్పెషల్లీ ఈ మూవీలో అంటే ఏ పాయింట్ నచ్చి, సరే నాన్నగారు తీసుకొచ్చారు, దట్స్ ఫైన్, బట్ ఏదైనా నచ్చాలిగా మీకు, నచ్చకుండా మీరు ద స్టోరీ ఇట్ సెల్ఫ్, యునో, ఇట్స్ ఎ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ మనం ఇప్పుడు మెడిసిన్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్కాన్షియస్గా. కోవిడ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడతాం. ఒకరు ఎవరైనా సడన్గా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడా లేదా? ఇది కొత్తగా అంటున్నాం కదా, అది వేసుకోవడం వల్ల ఇలా అవుతుంది. అవును. ఇప్పుడు ఒజంపిక్ తీసుకునే వాళ్ళందరూ సడన్గా నిద్రలేసేసరికి కళ్ళు కనిపించట్లేదంట. సో ఇవన్నీ మనం వాళ్ళెవరో చేస్తున్నారని మనం చేసుకుంటూ ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలియకుండా. అండ్ మనది అనేది ఒక ఆయుర్వేదం అనేది ఉన్నది, మనకి అనేది ఒకటి ఉన్నది. బట్ హౌ ఇస్ ద ఫార్మా కంపెనీస్ బుల్డోజింగ్ దట్ అనే ఒక కాన్సెప్ట్ మీద చేసిన సినిమా అనమాట. వెరీ డీప్ ఇంటెన్స్ line, but I made it a more like entertaining thriller kind of a thing rather than very preachy way కాకుండా. ఇందులో సాంగ్స్ ఉన్నాయండి? యాక్చువల్లీ ఒక్క సాంగ్ చేశాను నేను, ప్రమోషనల్ సాంగ్. అండ్ ఇఫ్ యూ లిసన్ టు ద సాంగ్, ఇట్స్ మోర్ లైక్ అ ఉమెన్స్ యాంథమ్ అనమాట. So I am really, really excited. I mean, a lot of my friends have been doing reels on it as well. So I'm very, very excited that I was able to give such a song for us women. Oh, that's so nice, really. Actually, అమ్మాయి అంటే అందం అనేస్తారు, నెంబర్ 1. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు పెళ్ళి పిల్లలు ఇలా ఉండాలి అని జడ్జ్ చేసేస్తారు. టోటల్గా ఇలానే ఉండాలి అని ఒక బాక్స్ గీసేస్తారు అమ్మాయి చుట్టూ. అమ్మాయి నిజంగానే ఇండిపెండెంట్గా ఉండి ఇది నేను అని ప్రూవ్ చేసుకున్న తర్వాత అందరూ అబ్బాయి ఈ అమ్మాయి అసలు అద్భుతమైపోయిందండి, ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. అలా ఇండిపెండెంట్గా నిలబడి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ప్రూవ్ చేసుకున్నప్పుడు సక్సెస్లోకి వచ్చిన తర్వాత ఆహా ఓహో అని పొగుడతారు.
సో ఈ జర్నీ అంతా కూడా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది యాజ్ అ విమన్? ఐ థింక్ ద ప్రాబ్లం మనకేంటి తెలుసా, మిగతా వాళ్ళ వ్యాలిడేషన్ కావాలని కోరుకుంటూ ఉంటాం మనం. కదా. ఆ వ్యాలిడేషన్ మనకి ఇవ్వగలిగితే ఇంకెవరు వ్యాలిడేషన్ అక్కర్లేదండి. బికాజ్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి అందరికీ నేను నచ్చాలనుకోవడం బుద్ధి తక్కువతనం. మీ తెలుగు కాదు కానీ ఎన్ని ట్రోల్స్ యూట్యూబ్ బేబక్కతో సహా ఇలా రోల్ అవ్వాలన్నమాట. బేబక్క చాలా రోజులు ఎక్కడైనా కనిపిస్తే దాంకునేది అనమాట. అసలు ఎందుకు దాంకుంటున్నారు మీరు, అలాగంటే నన్ను ఏమైనా అనేస్తారేమో మీరు, మీ వల్లే నా కెరియర్. I said, no, I celebrate you and I enjoy you. My only jealousy is, నువ్వు రాసిన నీ జోకులు నేనెందుకు రాయలేకపోతున్నాను, నేనెందుకు చేయలేకపోతున్నాను అని. నో మా వ్యక్తిగతంగా తిట్టినప్పుడు, వ్యక్తిగతంగా ఏదైనా అన్నప్పుడు హర్ట్ అవ్వాలి, కానీ నేను ఒక ఆర్టిస్ట్గా సెలబ్రేట్ చేస్తూ, నేను ఒక ఆర్టిస్ట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, ఆ మీమ్స్ చేసేవాళ్ళు కూడా నవ్వుకుంటూనే కదా చేస్తున్నారు, కోపడుతూ తిడుతూ చేయట్లేదుగా. So I enjoy it myself that I'm able to make so many people laugh and smile for just being me. So అంటే బ్రహ్మానందం గారు చేసిన సినిమాల కన్నా ఆయన మీద వచ్చిన మీమ్స్ పేజెస్ లో వచ్చినవి ఎన్నో, అసలు ఒకటి కాదు. ఆయన స్మైల్ కానీ చూపు కానీ చివరికి మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా ఆయన, నేను గిఫ్ట్లోకి వెళ్ళి బ్రహ్మానందం గారని కొడతాను, గారు కాదు బ్రహ్మానందం అని కొట్టేసరికి ఆయన ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో తల గొక్కోవడం, ఇలా అనడం, అవన్నీ నేను చాలా పంపిస్తుంటానండి. ఈయన శ్రీలక్ష్మి గారు ఉండేటోళ్ళు తెలిసింది, ఆవిడంటే ఆవిడ డైలాగ్స్ అంటే నాకు పిచ్చి 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 ఇష్టం. సో ఐ యూజ్ దర్ గిఫ్ట్స్ ఆల్ ద టైమ్. కానీ చాలా క్యారెక్టర్స్ చేశారు. నాకు ఇప్పుడు మీరు శ్రీలక్ష్మి గారు అంటే జస్ట్ నాకు ర్యాండమ్గా మైండ్లో వచ్చింది. అంత కామెడీ చేసే క్యారెక్టర్స్ చేస్తారా నిజంగా? Yes. Really? From your mouth to God's ears. Oh. Then I'm waiting for a comedy to happen. Oh. Waiting. Like I want to do Sankranti Kostunna kind of comedy. Okay. నాకు బిగినింగ్ టు ఎండ్ ప్రతి డైలాగ్ తెలుసు నా కూతురికి నాకు. ఓ 10 సార్లు చూసింటాం ఆ సినిమా ఆర్ మోర్. సో ఇప్పుడు కూడా ముద్దొచ్చినప్పుడు నేను ఇప్పుడు కొరకత్తాను నేను అంటు, తను కూడా కొరకత్తాను నేను అంటు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ముంబైకి వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన మేజర్ చేంజెస్ అంటే ఏం చెప్తారండి? పీస్. సీరియస్లీ? యా, నాయిస్ కట్ అయిపోయింది. బికాజ్ అక్కడ నువ్వు ఎవరో తెలీదు. లైఫ్ బియాండ్ వర్క్ అనేది ఒకటి ఏర్పడింది. వేర్ దెర్ ఈస్ అ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అండ్ దెర్ ఇస్ సచ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు ఇది చేస్తావా, అది చేస్తావా, ఇలా చేస్తావా అని లేదు. ఎవ్రీబడి డస్ ఎవ్రీథింగ్. నేను ఇలా బ్లైండర్స్తో ఉన్నదాన్ని నాకు ఇలా ఓపెన్ అయ్యాయి బ్లైండర్స్. సో ఐ రియల్లీ ఫీల్ బాంబే అనే కాదు, నువ్వు పుట్టిన ఊరు కన్నా, నీకు తెలిసిన భాష కన్నా, నువ్వు అది వదిలి బయటికి వెళ్తేనే నీ టాలెంట్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఎంతో కొంత కంఫర్ట్, ఎంతో కొంత. ఇప్పుడు నేను ఒక ఫోన్ కూడా చేయక్కల, ఒక మెసేజ్ పెడితే వస్తారు నాకు 50 మంది, ఏమైంది లక్ష్మి మెసేజ్ చూశాను అని. అక్కడ 50 ఫోన్లు చేసినా ఒకరు రావడం కష్టం. సో ఇట్ టీచర్స్ యూ లైఫ్, ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ పాపని పెంచుతూ కూడా తనకి తెలియకుండా ఒక ఎంటైటిల్మెంట్, నాది కదా, నీది కాదు కదా. సో తన్ని ఎంత గ్రౌండెడ్గా పెంచుతానో అప్పుడే నేను ఒక అమ్మగా ఐ డిడ్ అ గుడ్ జాబ్. ఫ్లిక్కింగ్ హెయిర్ ఎవరైనా చేస్తారు, బట్ అంతా ఉండి ఒక హంబుల్గా ఉండడం అనేది ఈజ్ మై జాయ్. నా కూతుర్లో నేను అదే ఎంజాయ్ చేస్తాను అనమాట. తన క్లాస్మేట్స్ కూడా మొన్న థాయిలాండ్ వెళ్ళారు ఏదో స్కూల్ పని మీద. ఆల్ ద గర్ల్స్ వర్ కంప్లైనింగ్, మేము నార్మల్ క్లాస్లో వెళ్తున్నాం, ఎకానమీలో వెళ్తున్నాం, బిజినెస్లో వెళ్ళట్లేదని. నా కూతురు ఒక్క మాట కూడా అనలేదు, అండ్ తన లైఫ్ అంతా బిజినెస్ క్లాస్లోనే వెళ్ళింది. సో నేను పాప దగ్గరికి వెళ్ళి, నువ్వు ఫీల్ అవ్వట్లేదా తల్లి అంటే, అదేంటి మా ఫ్రెండ్స్ అందరితోటి ఉన్నాను కదా, ఏ క్లాస్ అయితే ఏంటి అంది. ఐ వాజ్ లైక్, ఇది నా పెంపకం అని నేను సభాష్ అనుకున్నాను. బికాజ్ పాప పుట్టినప్పుడు అందరూ అడిగినప్పుడు నేను అన్న విషయం కూడా ఏంటి అంటే, అడవిలో పడేస్తే ఆకలి తిని బ్రతకాలి నా కూతురు, జస్ట్ బికాజ్ గోల్డెన్ స్పూన్తో ఉంది కదా అని లైఫ్ అంతా ఇది ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు, ఉండాలి అని నేను కోరుకుంటాను. నేను తను అంత బాగా కన్నా తన లైఫ్ ఉండాలి అనుకుంటాను. బట్ యు నెవర్ నో వాట్ లైఫ్ ఈజ్. సో ఐ వాంట్ టు ఎక్విప్ హర్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది,
అందరూ ఇళ్లలోకి ఉండాల్సి వచ్చింది. కొంతమందికి నిజంగా మెంటల్ వచ్చేసింది. కొంతమంది వేర్ లైక్ వావ్, ఈ పీస్ నేను ఎప్పుడూ చూడలేదు అని అనిపించింది. సో హూ ఆర్ యూ ఇన్ దట్ సిచ్యువేషన్? సో ఐ వాంట్ టు కీప్ హర్ ప్రిపేర్డ్. ఐ వాంట్ టు రేజ్ హర్ యాజ్ అ స్ట్రాంగ్, ఇండిపెండెంట్, లవింగ్, హ్యాపీ ఉమెన్. I want to raise her. I want to hold the space for her. Who am I to raise her? I can only hold the space for her. Yeah. అబ్సల్యూట్లీ. కానీ మీకు అనిపిస్తుందా యాజ్ ఏ మదర్గా మీరు మిస్ అయింది ఏమన్నా, మీరు పాపకు అందిస్తున్నట్టు, లేదా అరే రే నేను నాకన్నా ఇంకా బెటర్గా ఉంది అన్న పాయింట్ ఏదైనా ఉందండి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఏం చెప్తారు? ఏమండి, అందరికీ అలాగే పెంచుతాం. మనం నిజంగా కాన్షియస్గా పేరెంటింగ్ నేర్చుకుంటే తప్ప మనం 2 రకాలుగా పేరెంటింగ్ చేస్తాం. ఒకటి మన అమ్మ నాన్న నేర్పించినట్టు, లేకపోతే కంప్లీట్ ఆపోజిట్. అమ్మో మా అమ్మ 4 గంటలకు లేపేది, నా కూతుర్ని అలా చేయను. ఆర్ నా అమ్మ నన్ను 4 గంటలకు లేపింది కాబట్టి నాకు ఇంత మంచి చదువు వచ్చింది. సో యూ ఓన్లీ రెప్లికేట్ వాట్ యువర్ పేరెంట్స్ డిడ్ ఆర్ డిడ్ నాట్ డూ. దీనికి ఏదో బ్రహ్మ విద్య ఏం లేదు. అది బ్రేక్ చేస్తూ నువ్వు పేరెంటింగ్ చేయడం అనేది ఈజ్ కాన్షియస్ పేరెంటింగ్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఐ థింక్ నేను నాకు యాజ్ ఎ పర్సనల్గా యాజ్ విమెన్ నాకు అనిపిస్తుంది, చెప్పనా మీరు ఏమనుకోకపోతే? అయ్యో ప్లీజ్. అప్పటి సమాధానం కానీ ఇప్పుడు యు ఆర్ సో మెచ్యూర్డ్ వెన్ యు ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఇంకా అప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా సరదాగా బబ్లీగా ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు ఇంకా ఒక 100 పుస్తకాలు చదివితే వచ్చే లైఫ్ చాలా నేర్పించిందండి. సో ఆన్సర్స్ బయట ఎవరో ఒకరు వచ్చి ఆన్సర్స్ ఇస్తారు అనుకోవడం తప్పు. ఆన్సర్స్ అన్నీ నీలో ఉన్నాయి. నీ లైఫ్ని నువ్వు నావిగేట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గో విదిన్ యువర్ సెల్ఫ్ అనే. అండ్ వన్స్ యూ స్టార్ట్ గోయింగ్ విదిన్, ఆన్సర్స్ ఆర్ సో క్లియర్. మీరు నమ్మిన లైఫ్ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకు, మిగతా వాళ్ళని కూడా బ్రతకనివ్వు. నువ్వు ఇలా ఉంటున్నావు కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకోవడం తప్పు. మోస్ట్ ఆఫ్ నాది ఇది. సో నువ్వు నా కలర్ ప్యాలెట్లో ఉంటేనే యువర్ అలౌడ్, అదర్వైజ్ యువర్ నాట్. బట్ దెర్ ఇస్ నో జాయ్ ఇన్ దాట్. నా ఫ్రెండ్స్ని చూస్తే మీరు నా సర్కిల్లో, there's never one person who does the same thing. I have politicians, I have IT people, I have rap stars, I have TV artists, I have pharma friends, I have lawyers, and I am the glue. నేను డిన్నర్ పిలిస్తే వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు కూడా అంటారు వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటాయి నీతోటి నువ్వు డిన్నర్స్కి పిలిస్తే అని. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళతోటి అలవాటు. ఇప్పుడు మా ఇంట్లో అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, అప్పుడప్పుడు ఎడ్యుకేషనలిస్ట్, బికాస్ డాడీకి అంతే గ్రూప్ అనమాట. నాకు అలా కాదు. ఐ లైక్ ఇంట్రెస్టింగ్ పీపుల్, షెఫ్స్. యూనో నా అపార్ట్మెంట్, ఇప్పుడు బాంబేలో నా అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఓయ్ అన్నానంటే అందరూ వచ్చేస్తారు. లక్ష్మి అంటే అంత ఇష్టం అందరికీ. వీడియో చేశారు, హోమ్ టూర్ చేశారు యాక్చువల్లీ. యా నో బట్ మై నేబర్స్ ఆల్సో. నేను నా పల్లీలు పచ్చడి వాళ్ళకి పంపించడం, వాళ్ళు ఇంకేదో నాకు పంపించడం. పూతరేకులు అంటే పడి చచ్చిపోతారు అలా అక్కడ. సో నేను హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడల్లా పూతరేకులు అడుగుతారు. అండ్ దే ఫైండ్ ఇట్ వెరీ వెరీ అమ్యూజింగ్. మా ఇంట్లో ఇది పూతరేకులు ఎప్పుడు ఉంటాయి. ఫర్ అస్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, యూనో. సో లెర్నింగ్ డిఫరెంట్ కల్చర్స్, ఇట్స్ బిన్ రియలీ ఐ లైక్ దాట్. లైఫ్ చిన్నది అంజలి గారు. యూనో ఎప్పుడు ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు. సో మళ్ళీ నేను లక్ష్మి మంచుగా రాను, ఆ క్లారిటీ నాకు ఉంది. సో ఇప్పుడు నేనేం ఎంజాయ్ చేయగలుగుతాను, నేనేం చేయగలుగుతాను, నేను ఎలా ఒక 10 మందికి ఉపయోగపడగలుగుతాను అన్నదే ఇంపార్టెంట్ నాకు. సో దాట్స్ మై లైఫ్ ఫిలాసఫీ, రియలీ లివ్ అండ్ లెట్ లివ్. దీన్నే మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వాళ్ళ అమ్మగారు ఎక్కడికైనా బయటకు వెళ్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తుందట, చేసి నువ్వు చల్లగా ఉండు, నన్ను చల్లగా ఉంచు, ఊరికే గొడవలు పెట్టుకు, నాకు 10 సార్లు ఫోన్ చేసి అని చెప్పినట్టుంది. మీరు చల్లగా ఉండండి, నన్ను చల్లగా ఉంచు. నిజంగా ఈరోజు కొంతమంది వచ్చి మీకు ఇంత వయసు వచ్చినా ఇలాంటి బట్టలు వేసుకుంటారు వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఉతికి ఆరేసాను నేను. మగవాడిని అడుగుతారు, ఇక్కడ మహేష్ బాబుని కూర్చోబెట్టి నువ్వు ఎందుకు షర్ట్ లేకుండా తిరుగుతున్నావు, నీకు ఎదిగే కూతురు ఉంది కదా, ఎదిగే కొడుకున్నాడు కదా అని ఎప్పుడైనా అడుగుతారా మీరు? హౌ డేర్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ అన్న. అలా కదండి, అంటే మిమ్మల్ని తిట్టట్లేదండి, మీలాంటి వాళ్ళని తిడుతున్నాను. ఇలాగ మిమ్మల్ని ఎవరో ఒకరు ప్రోత్సహించుంటారు కదా. హౌ డేర్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ ఒక ఆడమ్మాయిని. నా ఇష్టం, నా బట్టలు, నా శరీరం,
నాకు ఇష్టపరంగా ఉంటాను. మీ ఇంటికి వచ్చి ఉండట్లేదు కదా నేను. కష్టమైతే ఆప్ చేసుకుని చూడొద్దు. నేను చీర కట్టుకున్న లైక్లేమో 10, నేను చీర కొంచెం జారిన లైక్లేమో 10,000. సో మనుషులు నన్ను అంటారా మీరు? అండ్ ఇట్స్ ఆల్సో లైక్ నేను ఎంత కవర్ చేసుకొని వెనక్కి తిరిగి కొంచెం ఇక్కడ ఏదో దానికి కూడా మళ్ళీ పేజీలు ఉన్నాయి మళ్ళీ. ఇట్స్ సో రిడిక్యులస్. అండ్ దెన్ యూ కమ్ అండ్ టెల్ మీ హౌ am I wearing my clothes, what am I wearing my clothes అని. నా బాడీ ఉంటే మీరు కూడా వేసుకుంటారు, మీకు లేదు కాబట్టి వేసుకోవట్లేదు అంతే. అవునా కాదా? ట్రూ. మీరు అన్ని కవర్ చేసుకోవాలనుకుంటారు బికాజ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ బాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై బాడీ. నాకున్నది ఇది ఒక్కటే, అద్దెకి తీసుకొచ్చుకోలేను ఇంకో బాడీని. నేను సెలబ్రేట్ చేయకపోతే ఈ బాడీని ఇంకెవరు చేస్తారు? ఎంత ఎంత చూసింది తెలుసా ఈ బాడీ? ఎంత దూరం వచ్చింది తెలుసా నాతో పాటు ఈ బాడీ? మై హార్ట్, మై బ్రెయిన్, మై కిడ్నీస్, మై లివర్, మై స్టమక్. సో ఐ రియలీ లెర్న్ టు ఎంజాయ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. నన్ను నేనే సవరించేసుకుంటుంటాను. యూనో ఐ లవ్ యూ అనుకుంటూ. సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఎస్, ఫుల్లీ. దట్స్ ద ఓన్లీ రియల్ లవ్ బాబు. మీరు అది ఫ్లైట్ యాక్సిడెంట్ అప్పుడు కూడా ఒక వీడియో పెట్టారు యాక్చువల్లీ దాంట్లో. దానికి కూడా ఇంత సింపతి చూపిస్తున్నారు, బాగుంది, ఈ డ్రెస్లో మీరు వీడియో చేశారా అని చాలామంది కింద కమెంట్ చేశారు. అవునా? అది నేను చూడలేదు. యా, నేను ఎందుకు చేశానంటే ఐ డోంట్ ఈవెన్ రియలైజ్, ఐ డెంట్ ఈవెన్ నో వాట్ దట్ వాజ్. మై బాధ వాజ్ సేమ్ టైం నేను లండన్ వెళ్తున్నా. అవును చెప్పారు మీరు. సో నేను ల్యాండ్ అయ్యే టైంకి ఒక ఫట్ ఫోన్స్. నేనేం కంగారు పడ్డానంటే ఇండియాలో మన వాళ్ళకి ఏమైనా అయిందేమో అని. నేను వెళ్ళింది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే, అండ్ నేను వెళ్ళింది బాంబే నుంచి. నేను టేక్ ఆఫ్ అయ్యే టైంకి అది క్రాష్ అయిన టైం సేమ్ టైం. సో ఎవరికి నా ఫోన్ స్విచ్డ్ ఆఫ్. సో ఒక 8-9 అవర్స్ ఎవరికి తెలియలేదు నేను ఆ ఫ్లైట్లో ఉన్నానో ఇంకో ఫ్లైట్లో ఉన్నానా అని. సో నేను కన్సర్న్గా ఒకటి చెప్తే నా సంఖ కింద ఏముందో నీకు ఎందుకురా, నేను చెప్పేది ఏదో వినొచ్చు కదా. ఒళ్ళు మండుతుంది అసలు. నాన్నగారు ఏమన్నారు? మీ కెమెరా ఆయన నవ్వేస్తున్నాడు ఆయన కళ కూర్చొని. నాన్నగారు ఏమన్నారు యాక్చువల్లీ మీరు ముంబై షిఫ్ట్ అవుతాను అన్నప్పుడు? ఆయన ఇంకా ఇంటికి కూడా రాలేదు ముంబైకి. 2 సంవత్సరాలు అయింది నేను షిఫ్ట్ అయ్యి. నాన్న సంగతి తెలిసిందే కదా. ఆయన మారాలనుకోవడం నా తప్పని నేను రియలైజ్ అయ్యాను. ఆయన ఎలా ఉన్నారో అలాగే ఎంజాయ్ చేయాలి ఆయన్ని. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ మోహన్ బాబు గారు. మీరు నా నాన్న కదా, నా మారాలి కదా అంటే కుదరదు. ఇక్కడ ఇంకేం మారుతారు వాళ్ళు, మనం మారాలి కానీ. అంతే అంతే. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముద్దుగా ఎంత కోపం ఉన్నా నాకు వడ్డిస్తాడు ఆయన. అది తీసుకొచ్చి పెట్టండి రా, ఇది తీసుకొచ్చి పెట్టండి రా అనుకుంటారు. మాట్లాడకపోయినా అది చాలా నాకు. ఆయన వాయిస్లో ఉన్న గంభీరం మళ్ళీ మీ వాయిస్లోనే కనిపిస్తుంది నాకు. అవునా? అమ్మ ఆయన వాయిస్ ఎత్తి ఎట్రా అని అన్నా కూడా లోపల నుంచి శివరింగ్ వస్తూ ఉంటుంది. ఎవరక్కడ? ఆ బేస్ వాయిస్ అందరికి బాగా ఇచ్చారు. కానీ ఇద్దరికి చాలా సిమిలారిటీ ఉన్నది. మీ వాయిస్ నాకు ఎక్కువ కనిపిస్తుంది యాక్చువల్లీ. అవునా? తెలియకుండా ఆ పదాలు సినిమాలో కూడా నాకు ఏదైనా డైలాగ్ ఇస్తే ఆయనలాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఐ హ్యావ్ టు ట్రై హార్డ్ నాట్ టు సౌండ్ లైక్ నాన్న అనమాట. యాక్చువల్లీ ఇందాక మీరు అన్నట్టు అంటే మీరు చాలామంది చెప్పేది ఏంటంటే సొసైటీలో మీరంతా సెలబ్రిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు అలాంటి డ్రెస్సులు అవసరం కాబట్టి మీరు వేసుకుంటారు, మీరు గ్లామర్గా కనిపించాలి కాబట్టి. కానీ ఇలాంటి వాళ్ళందరినీ చూసి సొసైటీలో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇలా వేసేసుకుంటే విమెన్ విల్ అట్రాక్ట్ కదా మెన్ని, అనవసరంగా లేనిపోని ఇష్యూస్ వస్తాయి కదా అన్న పాయింట్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేద్దాం టాపిక్ అంటే నో నాన్న, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బట్ ఇట్స్ అ వెరీ క్రింజ్ టాపిక్ నాకు. అండ్ విచ్ ఇస్ రియల్లీ వెరీ సెన్సిటివ్. నేను గుడికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తాను, ఒక క్లబ్కి ఎలా వెళ్ళాలో అలా వెళ్తాను, రోడ్డు మీద ఎలా వెళ్తాను. ఓకే, బట్ మీరు ఎలా చేశారంటే ఒక మనిషిని, ఇండియాలో ఉన్న వాళ్ళని స్విమ్మింగ్ పూల్కి కూడా ఒక ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ప్యాంటు వేసుకునేటట్టు నీ బాడీని నువ్వు ద్వేషించేటట్టు తయారు చేశారు. ఎవరు తయారు చేసింది ఇది? మన హిందుత్వంలో లేదు ఇది. మీరు ఈ రోజుకి ఒక టెంపుల్కి వెళ్తే నేకెడ్గా ఉండే మీరు మూర్తుల మీద మీరు బట్టలు కప్పి చూపిస్తున్నారు తప్ప బ్లౌజే లేదు కదా అసలు. బ్లౌజ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంజలి గారు?
బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పదం ఇది. బ్లౌజ్ అనేది ఒక బ్రిటిష్ క్లబ్ లోపలికి క్యాల్కటాలో వెళ్ళడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రిలేటివ్ బ్రదర్స్ వైఫ్, హిజ్ ఫస్ట్ కజన్ సంథింగ్ లైక్ దట్, ఆవిడ నువ్వెవడరా నేను బ్లౌజ్ లేకుండా రాకుండా ఏదో ఒకటి వేసుకోవాలనడానికి అన్న దానికి ఆవిడ తీసుకొచ్చింది బ్లౌజ్. సో మీరు బ్రిటిష్ వాళ్ళని తీసుకొని మీరు వాత పెట్టుకుంటే నన్ను ఐఎమ్ అ హిందూ, I'm a born Hindu. I am taught to celebrate I am the 5 elements. So when I look at myself as the fire, water, air, earth, నేను నా శరీరాన్ని మీరు చూస్తున్నట్టు నన్ను నేను చూడట్లేదు. I can be naked and be happy. అందుకని ఇట్ ఈస్ నాట్ బికాజ్ నేను బట్టలు పేసి తిరిగేస్తానని కాదు, బట్ నేను పుట్టడం అలా కాదు. నన్ను ఎల్పి గ్యాస్ అని, లక్ష్మీ ప్రసన్న నా పేరు, ఎల్పి గ్యాస్ అని వచ్చేది. ఎల్పి గ్యాస్, నువ్వు తాటి చెట్టు లాగా ఉంటావు, మునక్కాయ లాగా ఉంటావు, బ్రూమ్ స్టిక్ లాగా ఉంటావు, అన్నీ విన్నట్టువే. ఆల్ ఆఫ్ అస్ గాట్ బులీడ్ వెన్ వీ వర్ కిడ్స్. నాకేదో సాయిబాబా వచ్చేసి నాకు ఎంజాయ్, రియలైజ్ హూ యు ఆర్ అని కాదు. With every troll, with every pogarta, with every fall, with every high, I learnt what is good and right for me. I'm not saying you do what I do. What I'm saying is you do you. Please don't look at me and do me. Yeah. But you do you. And how dare you tell me what I should wear? అండ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఒక తల్లికి పుట్టలేదా? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవా? నీకు కూతురు పుట్టదా? కర్మ అనేది చచ్చిపోయిన తర్వాత వెళ్ళడం కాదండి. నీకు ఎక్కడ తగాలో అక్కడే హిసాబ్ ఇక్కడే అయిపోద్ది మీకు. సో నీకు తప్పు ఆలోచన ఉంటే నీకెక్కడ నొప్పి వస్తుందో అక్కడే వస్తుంది. నువ్వు ఒక అమ్మాయిని తప్పుగా చూసావని నీ అమ్మాయిని ఎవరు తప్పుగా చూడరు. నీ బ్యాంక్ అకౌంట్కి ఏదో అవుద్ది. నువ్వు ఏం ప్రేమిస్తావో అక్కడ తగులుతుంది. సో వాట్ హేటర్స్ ఆర్ గోయింగ్ టు బీ హేటర్స్. నిజంగా మన గాంధీ గారు అప్పుడే ఏమన్నారు, అర్ధరాత్రి పూట ఆడపిల్ల రోడ్డు మీద నడిచినప్పుడే ఇండియా సేఫ్ అని. ఫస్ట్ అది చేయండి మీరు ముందు, బట్టలు వేసుకునే సంగతి తర్వాత. మీరు రేపులు చేసేది, బట్టలు ఇప్పిన చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు. అది ఏం బట్టలు వేసుకుందని రేప్ చేస్తున్నారండి? తనకు ఒక మెచ్యూరిటీ రాకుండా తనకి తనలో ఏం చూసి రేప్ చేస్తున్నారు మీరు? వాళ్ళ బుద్ధి బాలేదు. నేను ఇప్పుడు ఇంకోటంటే అందరూ ట్యాంక్ టాప్స్ షార్ట్స్ వేసుకొని తిరగండి, అందరూ అలా వేసేసుకున్నారు అనుకోండి, జర్నలైజ్ అయిపోద్ది అంతే. అప్పుడు కొత్త ఏమీ ఉండదు. ఇంకా ఇప్పుడు అమెరికాలో ఉండదు ఏంటి, అందరూ అలాగే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నాకేం తెలుసా, నేను మింగలాక కక్కలాక నేను ఇరిటేషన్ వచ్చేది. ఊరులకి వెళ్ళినా చీరలు వేసుకోవడం మానేశారు. పై నుంచి కింద దాకా ఒక నైటీ వేసేసుకొని ఇబ్బే. అరే ఇది ఎంత బాగుందో ఇబ్బే, సో క్యూట్ రియల్లీ. చాలా రోజుల తర్వాత మీ నోట్లో చెప్పండి అబౌట్ నిజంగా ఇబ్బేనే. లైక్ ఇట్స్ లైక్ మా ఊళ్ళో ఎంత చక్కగా నాకు తమిళనాడుకి వెళ్తే అందుకే ఇష్టం. వాళ్ళు అంత బొట్టు పెట్టుకుంటారు, 2 పక్కల ముక్కు ఇది పెట్టుకుంటారు, కమ్మలు పెట్టుకుంటారు, పూలు సాయంత్రం అయితే పూలు పెట్టుకుంటారు. మా అమ్మ మళ్ళీ పూలు పెట్టిందే మా అమ్మ రాత్రి పూట సాయంత్రం మరుసటి రోజు పూజ కోసం పూలు తెచ్చేవాడు. అమ్మకి మల్లెపూలు తెచ్చేవాడు ఎవ్రీడే. సో పూజకు పూలు తీసుకున్నాం. మా అమ్మ ఎప్పుడు నిండుగా మల్లెపూలు పెట్టుకునేది. హైదరాబాద్కి వచ్చి ఒకసారి పెట్టుకోవడం చూడలా నేను. ఐ మీన్ ద కల్చర్ షిఫ్ట్ ఆర్ వాట్ ఎవర్ 10 మూరలు వేసుకునేది మా అమ్మ. 2 మూరలు కూడా కాదు, ఎలా మోసేదో కూడా నాకు ఇప్పుడు కొండకు చుట్టాలంటే నేను నొప్పేస్తుంది మేము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు. అలాంటిది షీ యూస్ టు సెలబ్రేట్, దట్ వాజ్ మై మామ్. సో ఐ థింక్ ఇదంతా వచ్చేది ఫ్రమ్ అ మ్యాన్ అండ్ ఫ్రమ్ పేట్రియార్కీ. ఒక అమ్మాయిని అణిగి మెనిగి ఉంచాలన్న ఉద్దేశంతో నువ్వు వేసుకొని రాకరా షార్ట్స్, ఇట్ట లాక్కుంటూ ఇట్ట గీక్కుంటూ. అసలు వాళ్ళ హైజీనే గురించి వద్దులే, ఇంకా నన్ను కెలక్క మాకండి. కంపు చిచ్చి ఇయో చూసారా, విజువలైజేషన్ మీకు ఇప్పుడు. అండ్ ఒక ఆడ body, we are so many shapes, we are so different, so many features. మగాల్ని ఇక్కడ ఉన్న 3 మగాలు నిలబెడితే ఒకేలాగా ఉంటారు, మీ గడ్డాలు మీసాలు. అంది అక్కడ మీ ఆన్సర్, మీ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడితోటే వచ్చేస్తుంది.
కానీ ఇంత చక్కటి ముక్కు ఉంది కదా, ఎప్పుడైనా అనిపించలేదా ముక్కు కుట్టించుకోవాలని మీకు? మా డాడీ ఒప్పుకోరు. నేను ఆ ఊరికే అడుగుతాను, డాడీ ముక్కు కుట్టించుకుంటానని. నేను షాప్ కూడా వెళ్ళి పెట్టుకోవడం కూడా చూసింది. మీరు యాక్చువల్లీ పెళ్ళిళ్ళప్పుడు చూస్తే నేను పెట్టుకుంటాను ముక్కు పొడక, నాకు ఇష్టం. పెట్టినట్టున్నారు కదా, యాక్చువల్లీ ఈ మధ్య ఎక్కువ పెడుతున్నారు, ఇది ముక్కరు ఎక్కువ పెడుతున్నారు, సెంటర్ అన్నీ పెడతాను నేను. నాకు పెళ్ళిళ్ళకి వెళ్తే నాకు భలే ఇష్టం. తాప్సీ పెళ్ళి కాదు, తాప్సీ పెళ్ళి అప్పుడే వేసుకుంది, రకుల్ పెళ్ళికి ఒక ఫంక్షన్కి కూడా వేసుకున్నాను నేను. రకుల్ గారి దగ్గర నుంచి విషెస్ తీసుకున్నారా దక్షకి? ఇప్పుడే చెప్పింది, నేను డాన్స్ చేయను, ఇంకోటి ఏదో ఏదో ఒకటి ఏడు అన్న. ఏదో ఒకటి చెయ్యి, ఫస్ట్ చేయడం ముఖ్యం. అట్లీస్ట్ విషెస్, ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పారా? 100% ఆఫ్ కోర్స్. నేను అడగకుండానే చేస్తారు. నాకు అలా ఒక 5-6 మంది ఆడవాళ్ళ సైన్యం నాకుంది ఇండస్ట్రీలో. నేను అంటే అసలు కాలు కింద పెట్టనివ్వరు, అంత ప్రేమిస్తారు నన్ను. అండ్ ఐఎమ్ రియలీ రియలీ లక్కీ ఫర్ దాట్. బై బర్త్డే మీరు గట్టిగా మాట్లాడితే సిల్వర్ స్పూన్ కాదు, గోల్డెన్ స్పూన్ కాదు, డైమండ్ స్పూన్తో పుట్టారని అంటాను నేనైతే. ఇంకా లైఫ్లో నిజంగా ఇంత చూసిన తర్వాత కూడా ద టాప్ నాచ్ మీరు చూసేసారని, డబ్బు పరంగా కానీ, ఏమంటారు పాపులారిటీ పరంగా కానీ. ఇంకా నాకు ఇది కావాలని ఏమైనా అనిపించిందా మీకు? నాకు ఒక మ్యాజిక్ వాండ్ ఇస్తే మన దేశంలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ అలా ఒక వాండ్ తోటి మార్చేయాలని అనిపిస్తుందండి. నాకు చాలా బాధ వేసే విషయం అది. ఒక ఎడ్యుకేషన్ వల్ల మనకున్న ఫ్రీడమ్, నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చుంటున్నానంటే కాస్త కూస్త చదువుకున్నాను కాబట్టి, నాకు ఒక బ్రెయిన్ అనేది డెవలప్ అయింది కాబట్టి, అదే మన పిల్లలందరికీ ఉండాలని నేను కోరుకుంటాను. సో ఇంకేమైనా చేయాలని ఉందా అంటే, అందుకే నా ఒక యాక్టర్గా కన్నా నా సోషల్ సర్వీస్లో ఇంకా యాక్టివ్గా ఉంటాను నేను. బికాజ్ ఐ నో ద ఇంపాక్ట్ దట్ ఈస్ క్రియేటింగ్ టు ద children in these Anganwadi and tribal districts and low income families. ఈ ఆఫీస్ మొత్తం is Teach for Change office that you are at. నేను వాళ్ళు ఇక్కడ టేబుల్లన్నీ నేను ఒక 2 రోజులు పర్మిషన్ తీసుకొని తీయించాను. రైట్. ఎస్పెషల్లీ ఈ మూవీకి సంబంధించి, సో ఇప్పుడు మనకి September 19th రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాన్నగారు నేను ఫస్ట్ టైం కలిసి చేసిన సినిమా ఇది. మీరు ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒక ఆర్టిస్ట్గా మీ ముందు ఇంకా నిలబడగలుగుతున్నాను. ఈ ప్రేమ అభిమానం ఎల్లప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దక్ష సినిమా September 19th మీ ముందుకు రాబోతుంది. మా ఇద్దరికి డబుల్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. నాకు కూడా ఇంకొక మాట ఇవ్వాలి. చెప్పండి. నేను నాన్నగారి ఇంటర్వ్యూ తీసుకుని దగ్గర 5 ఏళ్ళు అయిపోయింది. మధ్యలో ఆఫీస్కి వెళ్ళి 2-3 సార్లు కలిసాను. చేద్దాం మనం యూనివర్సిటీ కవర్ చేద్దాం అన్నారు, ఇంతవరకు అవ్వలేదు. అట్లీస్ట్ ఈ మూవీ ప్రమోషన్ కన్నా మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇప్పించాలి. అండ్ ఇంటర్వ్యూ ఇప్పిస్తే మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు. ఆయనకి నేను ఓన్లీ మెసేజ్లు పెడతాను, ఇది రిలీజ్ అయింది నాన్న, ఇది వస్తుంది నాన్న, అది వెళ్తుంది నాన్న అనుకుంటూ. 100% మనోజ్ తోటి నేను చెప్తాను. వినే వాళ్ళ సంగతి చెప్తే నేను చెయ్యొచ్చు. రియలీ మనస్ఫూర్తిగా దక్ష సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, కమర్షియల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిగ్నేచర్ స్టూడియో నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నో వెన్ యూ సే ఇట్ యూ మీన్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ.